టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆయనకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ 2వ అత్యున్నత పురస్కారంతో గౌరవించిన విషయం మనకందరికీ తెలిసిందే. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులను ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదివారం సన్మానించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర మంత్రులు హాజరయ్యారు. పద్మ అవార్డు గ్రహీతలను సత్కరించిన ముఖ్యమంత్రి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 లక్షల నగదును అందజేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంవత్సరాలుగా నంది అవార్డులు ఇవ్వలేదని చిరంజీవి గారు ఈ విధంగా చెప్పుకొచ్చారు. అది కొంచెం బాధగా ఉందని తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో గద్దర్ పేరుతో అవార్డు ఇస్తామని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపిన విషయం తెలిసిందే. డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. పద్మభూషణ్ వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం పద్మవిభూషణ్ వచ్చినందుకు ఉన్న ఉత్సాహం లేదన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి చాలామంది స్పెషల్ గిఫ్ట్లను పంపుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా చిరంజీవి గారికి కాస్ట్లీ గిఫ్ట్లను పంపారట. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరియు ఆయన భార్య అన్నా లెజినోవా ఒక భారీ గిఫ్ట్ని మెగాస్టార్ చిరంజీవి గారికి పంపారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో.